ఈ ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకై బెల్తెషాజరు గ్రంథం మొదటి అధ్యాయం. బెల్తెషాజరు గ్రంథం మొదటి అధ్యాయము 15-20 వచనాలు చదువుకుందాం. పదహైదు 20 వచనాలు. అందరూ తెరిచారా? తెరిచిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఓకే, నేను చదువుతాను వచనాలు, అప్పుడైనా గ్రహించి తెరవండి. ఓకే, మొదటి అధ్యాయము 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. ఆ తర్వాత 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గల వారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. తెరిచారా? ఓకే, అర్థమైందా? దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనము 15-20 వచనాలు చదువుకోగలిగాం. ఎందుకు నేను ఆ పేరు చెప్పానంటే, దానియేలుకు పెట్టబడిన పేరు అది. బైబిల్ గ్రంథంతో దానియేలు గ్రంథంతో మనకు పరిచయం ఉన్నట్లయితే ఆ పేరు మనకు బాగా గుర్తుంటుంది. ఈ దానియేలుకు పెట్టబడిన బెల్తెషాజరు అనే పేరుతో పాటు దానియేలు స్నేహితులకు కూడా 3 స్నేహితులకు పేర్లు పెట్టబడ్డాయి. ఆ పేర్లు మనకు బాగా పరిచయం. షడ్రక్, మెషక్, అబెద్నగో, ఇవి కూడా కల్దీయుల పేర్లే. బెల్తెషాజరు కూడా కల్దీయుల పేరే. ఈ 3 పేర్లు గుర్తుంటాయి, కానీ ఈ పేరు గుర్తుండదు. అసలైన పేర్లు ఆ 3 మరిచిపోయాం కదండి. అసలైన పేర్లేంటి? హనన్య, మిషాయేలు, అజరియా. మొదటి అధ్యాయంలో ఆ పేర్లు మనం చూడగలం. ఈ దినాన దానియేలు అతని స్నేహితుల గురించి కొన్ని సంగతులు ప్రార్థనాపూర్వకముగా మనం వినవలసిన వారుగా ఉన్నాం. దానియేలు గ్రంథం బైబిల్ గ్రంథములో ఉన్న గ్రంథాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన గ్రంథముగా మనము గమనించాలి. ఎందుకు అనగా, ప్రవచనాలు దానియేలు గ్రంథంలో చాలా విరివిరిగా కనబడతాయి. మిగతా ప్రవక్తల గ్రంథాల్లో కూడా ప్రవచనాలు ఉన్నాయి. అయితే దానియేలు గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు సంఘకాలానికి చెందిన ప్రవచనాలుగా, సంఘకాలము భూమి మీద ముగించబడిన తర్వాత ఈ భూమి మీద జరగబోతున్న సంగతుల గురించిన ప్రవచనాలుగా దానియేలు గ్రంథములో ప్రవచనాలు ప్రస్తావించబడ్డాయి. ఆ కారణాన మనం మొదట చెప్పుకున్నట్లుగా ఈ దానియేలు గ్రంథం చాలా ప్రత్యేకమైన గ్రంథముగా మనం గుర్తించవలసిన వారుగా ఉన్నాం. ఈ గ్రంథములో 12 అధ్యాయాలు కనబడతాయి. మొదటి 6 అధ్యాయాలు చరిత్రను తెలియచేస్తే, మిగతా 6 అధ్యాయాలు ప్రవచనాలను తెలియచేస్తూ ఉన్నాయి. మనము ప్రభు కృప మీద ఆధారపడి రానున్న దినాల్లో కూడా ఈ దానియేలు గ్రంథములో ఉన్న సంగతులు మనము ఆలోచించబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా మనందరం సిద్ధపడవలసిన వారుగా ఉన్నాం. ఈ దానియేలు గ్రంథము ఎవరు రాశారు అనగా, దానియేలు రాశాడు అని కొత్త నిబంధనలో ప్రభువారు చెప్పిన వచన ప్రస్తావనలో మనం చూస్తాం. దానియేలు రాసిన వచనాలుగా ప్రభు ప్రస్తావించారు. అంత మాత్రమే కాకుండా యెహెజ్కేలు గ్రంథంలో ఈ దానియేలు నీతిమంతుడు అని దానియేలు గురించి రాయబడి ఉంది. దానియేలు జీవితం చాలాసార్లు మనం విన్న జీవితమే, ధ్యానం చేసిన జీవితమే, కానీ మరొక విధంగా దానియేలు గురించి మనము తెలుసుకోవలసిన వారుగా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి వారు పాపము చేసిన కారణం చేత వారు దేవుని
ప్రణాళికలో భాగంగా చెరకు వారు పట్టబడిన వారుగా ఉన్నారు. ఈ చరిత్ర మనం తెలుసుకోవాలంటే వచనం చెప్తున్నాను, ఆశను వారు రాసుకోవచ్చు. దినవృత్తాంతము 2వ గ్రంథం 36వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనం గమనిస్తే, నెబుకద్నెజరు రాజు ఏ కాలములో వీరిని చెరపట్టుకొని పోయాడో, తన బబులోను దేశానికి వీరిని ఏ రీతిగా తీసుకుని వెళ్ళాడో అనే సంగతులు మనం చూడగలం. దినవృత్తాంతము 2వ గ్రంథం 36వ అధ్యాయము 5 నుండి 7 వచనాల్లో ఆ చరిత్ర మనకు కనబడుతుంది. దానియేలు అనే పేరుకు అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడే న్యాయాధిపతి, దేవుడే నా న్యాయాధిపతి. నిజంగా దానియేలు జీవితంలో దేవుడు న్యాయాన్ని జరిగించిన వాడుగా మనం చూస్తాం. హనన్య అనగా దేవుని దయ అని, మిషాయేలు అనగా బలమైన దేవుడు అని, అజరియా అనగా యెహోవా సహాయం అనే అర్థాలు కనబడతాయి. హనన్య అనగా దేవుని దయ, మిషాయేలు బలమైన దేవుడు, అజరియా అనగా యెహోవా సహాయం. బెల్తెషాజరు అనే పేరు దానియేలుకు పెట్టబడుతుంది. బెల్తెషాజరు అనగా బయలుదేవత అని అర్థం. షడ్రక్ అనగా సూర్యదేవత, మెషాక్ అనగా వృక్షదేవత, అబెద్నగో అనగా అగ్నిదేవత. ఈ రీతిగా కల్దీయుల భాషలో వారికి పేర్లు పెట్టబడతాయి. బబులోను దేశంలో వారి సంస్కృతి కల్దీయుల సంస్కృతి. మన దేశం భారతదేశం, ఇక్కడ ఉన్న సంస్కృతి హిందూ సంస్కృతి. ఆ రీతిగా బబులోను దేశం అయితే అందులో ఉన్న సంస్కృతి, వారి ఆచార వ్యవహారాలన్నీ కల్దీయుల వ్యవహారాలుగా మనం చూస్తాం. అందుకే కల్దీయులు అనే మాట దానియేలు గ్రంథంలో అక్కడక్కడ మనకు కనబడుతుంది. ఈ దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యంగా దానియేలు జీవితాన్ని గురించి, అదే సమయంలో అతని స్నేహితులైన 3 జీవితాల గురించి రాయబడుతూ, వారు నివసిస్తున్న బబులోను ప్రదేశంలో ఉన్న రాజుల యొక్క ప్రస్తావన కూడా మనం చూస్తాం. ఈ దానియేలు గ్రంథంలో కలలు, దర్శనాలు విరివిరిగా మనకు కనబడతాయి. ప్రతి కలలో, ప్రతి దర్శనంలో ఒక శ్రేష్టమైన దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాన్ని మనం గమనించగలం. ప్రభుచితమైతే తరువాతి వారాల్లో ఆ సంగతులు మనం చూస్తాం. దానియేలు మిగతా ఇశ్రాయేలులందరూ కూడా బబులోను చెరకు తీసుకురాబడ్డారు. ఆ కాలములో బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్తున్నట్లుగా దానియేలు వయస్సు 14 నుండి 17 సంవత్సరాల లోపు ఉండవచ్చు. ఒక బాలునిగా దానియేలు ఉన్నాడు. షడ్రక్, మెషక్, అబెద్నగో అనగా హనన్య, మిషాయేలు, అజర్య అనువారు కూడా యవన ప్రాయములో అప్పుడప్పుడే ప్రవేశించిన వారు. వీరు రాజ కుటుంబానికి చెందినవారు, రాజవంశానికి చెందినవారు. 4వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రాజవంశానికి చెందిన వారిలో వీరు ముఖ్యులైన వారుగా వారు తెలియచేయబడుతున్నారు. అంత మాత్రమే కాకుండా వీరు లోపము లేని సౌందర్యము గలవారుగా కూడా కనబడుతున్నారు. చూద్దాం, చూడండి. 4వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము అని నపుంసుల అధిపతి అయిన అష్పెనజుకు బాధ్యతను రాజైన నెబుకద్నెజరు అప్పగించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తేబడిన ఈ యవనులు, ఈ బాలురు ఎలాంటి వారో 4వ వచనం వివరిస్తుంది. వారు రాజవంశంలో ముఖ్యులు, రెండవదిగా లోపము లేని సౌందర్యము కలవారు, మూడవదిగా అప్పటికే వారు సకల విద్యా ప్రవీణత గలవారుగా ఉన్నారు, నాలుగవదిగా వారు జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారు, ఐదవదిగా వారికి తత్వజ్ఞానం కూడా, వారు ఫిలాసఫీ కూడా ఎరిగిన వారుగా ఉన్నారు. అంత మాత్రం కాకుండా వారి యోగ్యత ఏంటంటే వీరు రాజనగరునందు నిలవడానికి యోగ్యులు. హైదరాబాద్లో ఒకసారి గాస్పల్ లిటరేచర్ సర్వీస్ అని JLS సంస్థ బాంబే వారి కూడిక ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశాం.
రౌండ్ టేబుల్ దగ్గర అందరము దాదాపు ఒక 20-30 మంది కూర్చొని ఉన్నాం. జేఎల్ఎస్ నుండి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన ప్రక్కన ఒక సహోదరుడు కూర్చొని ఉన్నాడు. ఆయన మాకందరికి భోజనాలు ఆ హోటల్ వారు వడ్డించారు. వడ్డించిన తర్వాత అందరము ఇక ప్రార్థన చేసుకొని భోజనం స్టార్ట్ చేశారు. ఈ జేఎల్ఎస్ నుండి వచ్చిన, బాంబే నుండి వచ్చిన ఆ పెద్ద ఆయన ప్రక్కన, ఆ సహోదరుని ప్రక్కన ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సహోదరుడు కూర్చొని ఉన్నాడు. ఆయన కూడా టీచరే, బాగా చదువుకున్నవాడే. ఇక భోజనం తినడం స్టార్ట్ చేసిన తర్వాత శబ్దం వస్తూ ఉంది. ఏం శబ్దం అంటే తిన్న శబ్దం. పచ్చ పచ్చ అని తింటా ఉన్నాడు. ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తుందా అని చూస్తే ఈ జేఎల్ఎస్ పెద్ద ఆయన పక్కన కూర్చొన్నాడు. ఎవరు? ఈయన టీచర్ అన్నమాట, ప్రకాశం జిల్లా ఆయన. ఒక్కసారి ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నాను, నేను మా అన్న. ఎందుకంటే ఆయన టీచర్ కదా, ఆయన పక్కన కూర్చుంటే బాగుంటుందని ఆయన కూర్చోబెట్టినాం అక్కడ. కానీ అక్కడ కూర్చోదగనివాడు ఆయన. ఎందుకు? తినేదాన్ని బట్టి కదండి. ఇప్పుడు ఈ నలుగురు, లేకపోతే ఈ యవన బాలురు వీరందరూ రాజనగరులో నిలవదగిన వారు. అంటే అక్కడ మర్యాదను ఎరిగిన వారు. రాజనగరులో ఏ రీతిగా ఉండాలి, రాజు దగ్గర ఏ రీతిగా ఉండాలి అని ఆ మర్యాద ఎరిగిన వారుగా ఉండేవారిని మాత్రమే ఎన్నిక చేయమని అస్బేనజుకు రాజు ఆజ్ఞాపించాడు. వీరందరూ ఎందుకు ఎన్నిక చేయబడ్డారు చూడండి. కింది వచ్చినాన్ని మనం చదువుదాం. కింది వచ్చిన అనగా 4వ వచనం చివరి భాగంలో, ఈ బాలును రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. వీరి ఆలోచన ఏంటంటే, బబులోను రాజు యొక్క ఆలోచన ఏంటంటే, ఈ రాజనగర్లో నిలవదగిన వీరందరూ కూడా జ్ఞానవంతులు గనుక, వీరు తత్వజ్ఞానాన్ని ఎరిగిన వారు గనుక కల్దీయుల విద్యను కూడా వీరికి నేర్పిస్తే వీరు మన దేశానికి ఉపయోగకరంగా ఉంటారన్న ఆలోచనతో కల్దీయుల విద్యను వారికి నేర్పించటానికి, భాషను నేర్పించటానికి వారు నియమించబడ్డారు. వారు ఎంతమంది బాలురో సంఖ్య మనకు రాయబడలేదు. కానీ ఈ దానియేలు గ్రంథంలో 4 పేర్లు మాత్రం మనం చూస్తాం. ఇంతవరకు మనం చెప్పుకున్నట్టుగా హనన్యా, మిషాయేలు, అజర్యా, దానియేలు, ఈ 4 పేర్లు మనం చూస్తాం. బెల్తెషాజరు, షడ్రక్, మెషక్, అబెద్నెగో కల్దీయుల భాషలో. కాబట్టి ఈ 4 ప్రస్తావన మనం చూస్తాం. కానీ చాలా మంది బాలురు కూడా ఉన్నారు వీరితో పాటు. వీరందరూ కల్దీయుల విద్యను, కల్దీయుల భాషను నేర్చుకోవాలి. ఇది దాదాపు 3 సంవత్సరాల వరకు ట్రైనింగ్ వీరికి ఇవ్వాలి. దీన్ని బ్యాచులర్ ఆఫ్ కల్దీయుల విద్య అనొచ్చు అన్నమాట. ఈ ట్రైనింగ్ వీరు పొందుతున్నప్పుడు చూడండి, 5వ వచనంలో, వీరు ఈ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, ఈ భాషను, విద్యను నేర్చుకుంటున్నప్పుడు వారి పోషణ విషయం కూడా రాజు బాధ్యత వహించాడు. ఏమని బాధ్యత వహించాడు చూడండి. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి, ఎవరికి? ఈ విద్యను నేర్చుకొని వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, ఈ బాలురందరికీ వీరు రాజనగరిలో నిలవదగిన వారు, ఆ రాజవంశానికి చెందినవారు. అంటే రాజులు ఎలాంటి భోజనాన్ని తింటారో వీరికి కూడా అలవాటు ఉంది రాజభోజనం. ఇప్పుడు వీరికి ఈ బబులోను దేశంలో కల్దీయుల విద్యను, భాషను నేర్చుకుంటున్నప్పుడు ఈ 3 సంవత్సరాల పాటు ఎవరి భోజనాన్ని పెట్టడానికి రాజు ఆజ్ఞాపించాడంటే, తాను ఏ భోజనాన్ని తింటాడో, అనగా నెబుకద్నెజరు రాజుగా తాను ఏ భోజనాన్ని తింటాడో, ఏ ద్రాక్షాపానాన్ని తాను త్రాగుతాడో అందులో ఒక భాగాన్ని వీరికి కేటాయించాలి. నిజంగా ఎంత భాగ్యవంతులు వీరు! రాజు భుజించే భోజనం, రాజు పానము చేసే ద్రాక్షారసాన్ని తాగే ఒక శ్రేష్టమైన భాగ్యం వీరికి దొరికింది. 3 సంవత్సరాల పాటు ఆ భోజనమే తినవచ్చు. అంత మాత్రం కాదు, కల్దీయుల భాషను వారు నేర్చుకోవాలి, కల్దీయుల విద్యను వీరు నేర్చుకోవాలి. దాని కొరకు వీరి పేర్లు కూడా మార్చబడ్డాయి. వీరు ధన్యజీవులు కదండి, వీరు ధన్యజీవులు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే, వీరి విషయంలో రాజు తీసుకున్న తీర్మానం చాలా ఘనమైన తీర్మానం. వారు ఎన్నడూ ఊహించలేదు. మేము చెరకు వెళ్ళిన తర్వాత రాజనగరులో మేము ఉంటామని ఈ బాలురు ఎవరు కూడా అనుకోలేదు. కానీ వీరి విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు.
ఆ ప్రణాళిక నెరవేర్పులో భాగంగానే వీరి జీవితాల్లో ఈ భాగ్యాన్ని వారు పొందగలుగుతున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు. ఆయన మన విషయంలో కలిగి ఉన్న ఉద్దేశం అది మేలు కోసమే కానీ కీడు కోసం ఉండదు. ఎప్పుడైనా మనం ఆలోచించాలి, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఇక్కడ చేరవచ్చిన మనందరి విషయంలో ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక తాను నెరవేర్చుకోవడానికి రకరకాల అనుభవాల గుండా, రకరకాల పరిస్థితుల గుండా దేవుడు మనల్ని నడిపించుకుంటూ వెళతాడు. ఇప్పుడు బబులోను దేశానికి చెరలో తీసుకురాబడిన ఈ బాలుర విషయంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చాలా ఉన్నతమైన ప్రణాళిక. ఆ పరాయి దేశములో, అన్య దేశంలో తన నామం గణపరచబడాలి అని దేవుని యొక్క ప్రాథమిక ప్రణాళికగా మనము లేఖనాల్లో చూడగలం. ఆ ప్రణాళిక నెరవేర్చటానికి దానియేలు, ఆ తర్వాత హనన్య, మిషాయేలు, అజర్యా వీరు నలుగురు కూడా ఏర్పాటు చేయబడ్డారు. వీరు కల్దీయుల విద్యను నేర్చుకోవాలి, కల్దీయుల భాషను వీరు నేర్చుకోవాలి. అందుకోసం వీరి పేర్లు కూడా మార్చబడ్డాయి. పరిస్థితులు ఆ రీతిగా ఉండగా చూడండి, 6వ వచనం నుండి లేకపోతే 8వ వచనం నుండి మనం చదువుదాం. 8 నుండి, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈ భాగంలో నియమించబడిన వీరు రాజు నియమించిన భోజన పదార్థాలు ప్రతిరోజు స్వీకరించవలసిన వీరు దానియేలు నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, అజ్మనజ్ దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, ఓ అధికారి, మా మీద నువ్వు అధికారిగా నియమించబడ్డావు కదా, రాజు భుజించే భోజనం, రాజు పానం చేసే ద్రాక్షారసం నాకు వద్దయ్యా అన్నాడు. నాకు వద్దు. ఆజ్ఞాపించింది ఎవరు చెప్పాలి? ఆజ్ఞాపించింది ఎవరు? రాజు ఆజ్ఞాపించాడు. నెరవేర్చవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నపుంసకుల అధిపతికి ఉంది, అజ్బేనజుకు ఉంది. ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడు? రాజు నిర్ణయించిన భోజనం నాకు వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు? ఇది వేరే దేశం అండి, మా దేశ భోజనం మాకు అలవాటు, కానీ ఈ కల్దీయుల భోజనం తినడానికి నాకు అలవాటు లేదు, కాబట్టి నాకు వద్దు. అంత మాత్రమే కాదు, మేము కొత్తగా ఈ దేశానికి వచ్చాం, ఇక్కడ ఆహారం మాకు అరగడం చాలా కష్టమైంది, లోపల అల్సర్లు వస్తాయి, కాబట్టి ఈ భోజనం మాకు వద్దు. అంతేనా దానియేలు చెప్పింది? దానియేలు చెప్తున్న కారణం అలగాదు. దానియేలు చెప్తున్న కారణం ఏంటంటే, ఈ భోజనం తినటం వల్ల నేను అపవిత్రునవుతాను అంటున్నాడు. ఏ భోజనం తింటే? రాజభోజనం తింటే అపవిత్రునవుతాను అంటున్నాడు. దానియేలు పేరు బెల్తషాజర్ పెట్టినప్పుడు దానియేలు నోరెత్తలా కదండి. మా విద్యను మీకు నేర్పిస్తాం, మా భాష మీరు నేర్చుకోవాలంటే మారు మాట్లాడలేదు, దానికి కూడా ఒప్పుకున్నాడు. కానీ రాజు భుజించే భోజనం తినమన్నప్పుడు మాత్రం దానియేలు ఏమంటున్నాడు? వద్దు అంటున్నాడు. పేరు ఓకే, పేరు ఏమైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీరు విద్య నేర్పిస్తారా? ఏ విద్య నేర్చుకుంటాను, నో ప్రాబ్లం. కానీ నా ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టే, నన్ను అపవిత్రపరిచే ఆ భోజనం మాత్రం నేను స్వీకరించను. పేరు విషయంలో రాజీ పడ్డాడు, దానివల్ల ఆత్మీయత పోదు. విద్య నేర్చుకునే విషయంలో రాజీ పడ్డాడు, దానివల్ల ఆత్మీయత పోదు, పరిశుద్ధత పోదు. కానీ భోజనాన్ని తినడం వల్ల తాను అపవిత్రునవుతానని గ్రహించగలిగాడు దానియేలు. ఆ విషయంలో ఏమాత్రం రాజీ పడడానికి ఒప్పుకోలేదు. దానియేలు ఉద్దేశం ఏంటంటే, ఆ భోజనాన్ని నేను తినుట ద్వారా నేను అపవిత్రునవుతాను. ఎందుకు అపవిత్రుడవుతాడు? అది రాజభోజనమే కదా, వీరు కూడా రాజవంశానికి చెందిన వారే కదండి. అయితే ఈ రాజు అన్య దేశానికి చెందిన రాజు. ఈ రాజ్యములో రాజు భుజించే భోజనం మొదట వారి అన్య దేవతలకు అర్పించి వీరికి వడ్డిస్తారు. మరొక కారణం ఏంటంటే,
దేవుడు తన ప్రజలకు ప్రత్యేకంగా ఆజ్ఞాపించాడు, రక్తముతో మీరు దేనిని తినకూడదని. కానీ బబులోను దేశంలో వారికి ఉన్న అలవాటు ఏంటంటే, వారు తినే ఈ మాంసాహారాలు రక్తముతో కలిపి వారు తింటారు. దేవుని పిల్లలుగా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మనము గొంతు పిసికి చంపిన దానిని రక్తమును కూడా తినకూడదని పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన దేవుని ప్రజలుగా దేవుని ఆజ్ఞను వారు తప్పకుండా నెరవేర్చాలి. ఒకవేళ దేవుని ఆజ్ఞను వారు నెరవేర్చకపోతే వీరు అపవిత్రులు అవుతారు, దేవుని కోపానికి గురవుతారు. ఇప్పటికే దేవుని కోపం వీరి మీద ఉంది. దేవుని మాట వినక విగ్రహారాధన చేసిన కారణం చేత ఇశ్రాయేలులందరూ కూడా పట్టబడ్డారు, చెరకు తీసుకొని రాబడ్డారు. మరలా ఈ చెరలో కూడా దేవుని ఆజ్ఞకు ఉల్లంఘిస్తే మరింత దేవుని కోపానికి గురవుతాను ఉద్దేశంతో తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించిన వాడుగా ఉన్నాడు. ఇది మంచి ఉద్దేశమా, చెడు ఉద్దేశమా? చెప్పాలి మీరందరూ. మంచి ఉద్దేశమా, చెడు ఉద్దేశమా? పేరు మార్చబడే విషయంలో దానియేలు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. విద్య నేర్చుకునే విషయంలో దానియేలు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. కానీ భోజన విషయం దగ్గరికి వచ్చేసరికి నా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించకూడదు, నన్ను నేను అపవిత్రపరుచుకొనకూడదని ఆ విషయానికి తాను రాజీ పడలేదండి. వినండి ప్రియులారా, మన జీవిత యాత్రలో మన ఆత్మీయతను భంగపరిచే, దేవునితో మనకున్న సంబంధాన్ని పాడు చేసే, మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టే, మన అంతరంగ శాంతిని సమాధానాన్ని దూరపరిచే ఏ విషయాలకు కూడా మనం రాజీ పడడానికి అవకాశం ఇవ్వకూడదు. తోటలో సంచరిస్తున్న హవ్వ దగ్గరికి ఏమొచ్చింది? సర్పం వచ్చింది. వస్తే ఆ సర్పముతో సంభాషణ ప్రారంభించింది హవ్వ. ఆ సర్పము, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనా తినకూడదని దేవుడు మీకు ఆజ్ఞాపించనా? మాట కలిపింది. సాతాను చెప్పిన, సర్పము చెప్పిన మాటకు రాజీ పడింది. దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో ఆ పండు తినడానికి సర్పము చెప్పిన, కుయుక్తి చేత చెప్పిన మాటకు రాజీ పడింది, ఒప్పుకున్నది. తాను కొన్ని తినింది, కొన్ని ఆదాముకు ఇచ్చింది. ఆ దినాన ఏదైనా తోటలో ఆ స్త్రీగా ఆమె రాజీ పడింది. ఇంటికొచ్చి భర్తకు కూడా ఈ సంగతి చెప్పింది. ఇప్పుడు ఆదాము కూడా రాజీ పడ్డాడు భార్య ఆలోచనకు. లోకములోకి పాపాన్ని తీసుకొని వచ్చారు. అయ్యా, దేవుడు చెప్పాలేండి, దేశాన్ని వదిలిపెట్టమని, బంధువులను వదిలిపెట్టమని, తండ్రిని వదిలిపెట్టమని ఆయన మాట విని వచ్చావు. కానీ మనకు సంతానం మాత్రం కలగటం లేదు. నా దాసి అయిన హాగరు ఉంది, ఆమె మన కొరకు సంతానాన్ని కంటుంది, కాబట్టి నా దాసితో నువ్వు వెళ్ళు, ఆమె కుమారుని కంటుందని శారాయి చెప్పిన మాటకు రాజీ పడ్డాడు. ఎవరు? అబ్రహాం. ఏమైపోయింది? దేవుని వాగ్దానాన్ని తిరస్కరించి, దేవుడు చెప్పిన మాట మీద నిరీక్షణ ఉంచకుండా తొందరపాటు నిర్ణయాన్ని శారా చెప్పగా అబ్రహాము రాజీ పడ్డాడు. ఇష్మాయేలును కుమారునిగా పొందాడు. పొందిన దినము నుండి కుటుంబంలో నెమ్మది లేదు, నేటికి ప్రపంచానికి నెమ్మది లేదు. రాజీ పడకూడని విషయాల్లో రాజీ పడితే వ్యక్తిగతంగా మనం నష్టపోవటం కాదు, మన కుటుంబాన్ని నష్టపోవటం కాదు, సమాజాన్ని, సంఘాన్ని కూడా నష్టం చేసేవారుగా ఉంటాం. బాగా ఆకలైంది, ఎర్ర కూర కనపడింది. ఆ కూర కూడా ఎవరు చేస్తున్నారు? తమ్ముడే చేస్తున్నాడు. తమ్ముడు దగ్గరికి వచ్చాడు. తమ్ముడా, ఆకలి అవుతుంది తమ్ముడా అంటే యాకోబు అన్నాడు, నీకు ఆకలి అయితే నాకేం సంబంధం? ఒరే, ఆకలి అవుతుందిరా, నా తమ్ముడు కదరా అన్నాడు. అంటే నేను తమ్ముడైతే నాకేం లాభం? నా కూర నీకు కావాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలి అన్నాడు. తమ్ముడు చెప్పిన ఆలోచనకు రాజీపడ్డాడు. తన జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మి వేసుకున్నాడు. తన జీవితంలో శాపాన్ని పొందాడు.
ఎవరండి? ఏశావు. మోషేను వాడు ఏమాయనో, మమ్మల్ని నడిపించడానికి ఇక ఎవరు లేరు, మా కొరకు ఒక దేవతను చేయాలి అని ప్రేరేపించారు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి. వారి మాటకు సమ్మతించి వారితో ఏకీభవించి ఏం తయారు చేశాడు? దూడను తయారు చేశాడు. వారి ఆలోచనకి ఏకీభవించాడు. ఒకే దినాన 3,000 మంది హతమయ్యారు. చివరికి అహరోను సహితం వాగ్దాన దేశానికి పోకుండా ఆపివేయబడ్డాడు. ఈ సంగతులన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, బాగా తొడ మీద పండ పెట్టుకొని జోలపాట పాడి సంసోనా నా ప్రియుడా అని లాలించి అతని బలము దేనిలో ఉందో కనుక్కోవాలని ప్రయత్నం చేసింది. ఆమె ఆలోచనకు రాజీ పడ్డాడు. ఏమైపోయింది? బానిసగా పట్టబడ్డాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి కనుగుడ్లు పెరిగిపోయబడ్డాయి. తాను కూడా చావును కొని తెచ్చుకున్నాడు. ఎవరండి? సంసోను. దెలీలా ఆలోచనకు రాజీ పడి తన బలం యొక్క రహస్యాన్ని తాను చెప్పడానికి పూనుకున్నాడు. దేవుని ఉద్దేశాన్ని తాను నీరుగార్చిన వాడుగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16లో దేవుని దృష్టికి వ్యతిరేకమైన పాపములతో రాజీపడి బత్షెబాతో పాపము చేసి దేవుడు దూషించబడ్డానికి మాత్రమే కాకుండా తన ఇంటి వారి చేతనే అవమానం పొందడానికి తనకొచ్చిన పాపపు ఆలోచనతో ఆ సాయంకాల వేళ వసంతకాలమున రాజీపడ్డాడు దావీదు. ఎంత నష్టాన్ని తాను పొందాడో సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో. ఉన్న 1-2 భార్యలు సరిపోక 1000 మంది భార్యలు చేసుకోవాలని తొందరపడ్డాడు. తన శరీర కోరికలను అణుచుకోజాలేక ఆ దేశంలో ఒక రాజకుమార్తె, ఈ దేశంలో ఒక రాజకుమార్తె, అన్యుల రాజుల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. వృద్ధాప్యం వచ్చింది. ఇప్పుడు అతని మనసును తిప్పేశారండి. తన శరీర కోరికలతో రాజీపడి అనేక మందిని వివాహం చేసుకున్నాడు. చివరికి తన రాజ్యాన్ని కోల్పోవడానికి తన జీవితమే కారణమైంది. ఆ వ్యక్తి పేరు సొలొమోను. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో అందరూ తమ పొలాలమ్మి ఆస్తులమ్మి అపోస్తల పాద దగ్గర పెడుతున్నప్పుడు వీరు కూడా ప్రేరేపించబడ్డారు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారు. ఇంటికి వెళ్ళారు, పొలాలు అమ్మారు, ఆస్తులు అమ్మారు, తెచ్చి అపోస్తల పాదం దగ్గర పెట్టారు. వారింటి దగ్గర ఉన్నప్పుడు అపవాది శోధించింది. ఎందుకు అంత ఇవ్వాలి? ఇది మీదే కదా, మీ పొలాలు అమ్మిన డబ్బే కదా, మీ జీతమే కదా, మీ డబ్బులే కదా, అంతా ఎందుకు ఇవ్వాలి? కొంచెం ఇస్తే సరిపోతుందని అపవాది చెప్పిన ఆలోచనకు రాజీ పడ్డారు. భార్యాభర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఆత్మకు విరోధంగా ప్రవర్తించి. అననీయ సప్పీరా అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. దానియేలు పేరు మార్చబడ్డానికి అభ్యంతరం చెప్పలేదు, కల్దీల విద్యను భాష నేర్చుకోవడానికి అభ్యంతరం చెప్పలేదు. కానీ తన ఆత్మీయ జీవితం దేవుని దృష్టిలో నిందారహితంగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని, ఆయన మెచ్చే జీవితాన్ని పరాయి దేశంలో సహితం తాను జీవించాలని ఆలోచన కలిగిన వాడుగా ఆ భోజనాన్ని తాను తిరస్కరించిన వాడుగా ఉన్నాడండి. రాజీ పడని వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రెండవ సంగతి ఏంటంటే దానియేలు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. అక్కడ ఎవరితో చెప్తున్నాడు? అస్బేనస్తో చెప్తున్నాడు. చూద్దాం, చూడండి మరొకసారి ఆ వచనం చదువుదాం. 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఉద్దేశం, దాని ఉద్దేశం ఏంటంటే నేను అపవిత్రుణ్ణి కాకూడదు, నాలో మాలిన్యము నాకు అంటకూడదు, నేను పవిత్రతను కాపాడుకోవాలి, ఏ పరిస్థితుల్లో కూడా, ఏ స్థలంలో కూడా, ఏ ప్రదేశంలో కూడా నాకున్న పవిత్రతను పోగొట్టుకోనకూడదు అని ఆలోచించాడు. ఆ ఉద్దేశం కలిగిన వాడుగా నపుంసకుల అధిపతితో అస్బేనజ్ అండి, చాలా శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన వాడు అస్బేనజు. నపుంసకులకే అధిపతి. ఒక విధంగా చెప్పాలంటే
బబులోను దేశానికి నెబుకద్నెజర్ ఏ రీతిగా రాజుగా చలామణి అవుతున్నాడో, ఈ అజ్మనజు కూడా ఎలాంటి వాడంటే అతను నపుంసకులకు అధిపతిగా తాను ఉన్నవాడుగా మనం చూస్తాం. అలాంటి అధికారి దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఏమని? ఈ భోజనాన్ని తింటే నేను అపవిత్రుని అవుతా అంటున్నాడు. ఆ భోజనం వీరికి కూడా లేదు. ఎవరికి? నపుంసకులకు కూడా లేదు ఆ భోజనం. ఆ భోజనం వీరికి యవనస్తులకు ఇవ్వబడుతుంది, బాలురికి ఇవ్వబడుతుంది. అది ఎవరి భోజనమైనా, ఎంత పెద్దవాని భోజనమైనా నేను అపవిత్రుని అవుతాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి దానియేలు వెనకంజ వేయలేదండి. ఉన్నది తన మనస్సులో తను ఏమనుకుంటున్నాడో, తన దేవుణ్ణి ఏ రీతిగా సంతోషపెట్టాలనుకుంటున్నాడో కదండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. యథార్థమైన పలుకుతున్న దానియేలు ఇక్కడ మనం గమనించాలి. రాజీ పడలేదు మొదటి సంగతి. రెండవదిగా తను యథార్థవంతుడిగా తనకున్న పరిస్థితిని చెప్తా ఉన్నాడండి. ఏదేదో సాకులు చెప్పి, ఏదేదో తెల్ల అబద్ధాలాడి. ఏమబద్ధాలు చెప్పండి? ఏమబద్ధాలు? తెల్ల అబద్ధాలు. కొంతమంది అంటారు అంటే అనుకూలంగా ఉంటుందని మాట చెప్పానన్న అంతే, మామూలు నేను అబద్ధికుణ్ణి కాదు కానీ తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్పొచ్చానా. మీటింగ్లకు రావడానికి సిక్ లీవ్ పెట్టినాడంట. సిక్ లీవ్ మీటింగ్లకు రానికి ఉద్దేశం ఏంటి? మీటింగ్ రావడం మంచి ఉద్దేశమే, కానీ పెట్టిన లీవ్ ఏంటి? రోగం వచ్చింది, నాకు ఆరోగ్యం బాగలేదని సెలవు పెట్టి మీటింగ్లకు వచ్చినాడు. అది యథార్థతనా? పెడుతున్నారా సిక్ లీవులు? ఉన్నది ఉన్నట్టు విషయం చెప్పటం, యథార్థంగా చెప్పటం. దేన్ని కాపాడుకోవడానికి? పవిత్రతను కాపాడుకోని, భక్తిని కాపాడుకోవడానికి. ఏదేదో మనము కల్పించి చెప్పాల్సిన అవసరం లేదండి. లేనిపోనిది చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఈ బంధువుల దగ్గర, అధికారుల దగ్గర కదండి, వారి మెప్పు కోరుకోవడానికి, వారిని బాధ పెట్టకుండా కదండి ఏదేదో చెప్పటం. దేవుడు ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడండి. మన యథార్థత దేవునికి అవసరం. మన భక్తిని కాపాడుకోవడానికి యథార్థత కోల్పోయామనుకోండి, ఆ మాట మీకు అర్థమైందా? మన భక్తిని కాపాడుకోవడానికి, మన పవిత్రతను కాపాడుకోవడానికి యథార్థత కోల్పోయామనుకోండి, అది నిజమైన పవిత్రతనేనా? ఈ మాట మీరు అర్థం చేసుకుంటున్నారా? మన భక్తిని కాపాడుకోవడానికి, మన పవిత్రతను కాపాడుకోవడానికి యథార్థత కోల్పోయామనుకోండి, నిజంగా భక్తి పరులమేనా? మనం నిజంగా పవిత్రులమేనా? మరింత అపవిత్రత సంపాదించుకునేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలారా, మన పవిత్రతను కాపాడుకోవడానికి మనం యథార్థంగా మాట్లాడేవారుగా ఉండాలి. ఏదేదో కప్పిపుచ్చటానికి, ఎవరినో మభ్య పెట్టడానికి మనం ఏ సంగతులు చెప్పినా, ఆకాశమందు మన దేవుడు ప్రాణ నోటి నుండి వచ్చే ప్రతి మాట, మన హృదయంలోని తలంపు, మన ఉద్దేశాన్ని ఆయన సంపూర్ణంగా ఎరిగినవాడుగా ఉన్నాడు. దానియేలు సాకులు ఏమి చెప్పలేదండి. ఇంతవరకు నేను చెప్పినట్టుగా నా కడుపును వస్తుంది కదండి. విశ్వాసులుగా మనం ఎన్ని సాకులు! యథార్థత లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం లేదు. దానియేలు యథార్థవంతుడుగా, తాను రాజీ పడకుండా అబద్ధాలు చెప్పడానికి ఉంది అక్కడ అవకాశం. ఈ దేశానికి వచ్చినా మేము చెరలో వచ్చిన తర్వాత మేము ఆ ఊర్లో అన్నం తిన్నామన్నా, తింటే రాజా, అధికారి, మాస్టర్ తింటే మాకు అరగలేదు, కాబట్టి ఈ భోజనం తింటే మాకు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి అనేకం. కానీ యథార్థంగా ఏం చెప్తున్నానంటే, ఇవి నేను తింటే నేను అపవిత్రునవుతాను. ఏది తింటే అండి? రాజు భోజనం తింటే. అది చిన్న సంగత ఆ మాట చెప్పడం అంటే? రాజు భోజనం తింటే అపవిత్రుని అవుతానంటే ఎవరు భోజనాన్ని తాను తప్పడుతున్నట్టు? రాజు భోజనాన్ని తప్పడుతున్నట్టు. ఇప్పుడు సమాచారం రాజు దగ్గరికి పోయింది అనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? చిన్న సంగత ఏమరా ఇట్లా మాట్లాడుతున్నా? నేను తినే భోజనం నిన్ను అపవిత్రపరుస్తుందా? అంటే నా భోజనం అపవిత్రపరిచేదా? నేను తినే భోజనం అపవిత్రపరిచేదా? అంటే నేను అపవిత్రున్నా. యాడి వరకు పోతుందండి వ్యవహారం? కానీ దేనికి జంకలేదండి. పరిస్థితులు ఏ రీతిగా ఎదురవబోతున్నా, పరిస్థితులు ఒకవేళ చాలా విపరీతంగా ఎదురుగా పోతున్నా, దానియేలు అవన్నీ ఆలోచన చేయలేదు. నా పవిత్రతను నేను కాపాడుకోవాలి,
నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి, నా భక్తిని నేను కాపాడుకోవాలి అని కంకణం కట్టుకున్నాడండి దానియేలు. అది దేవుని పిల్లలుగా మనకు ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం. శ్రేష్టమైన లక్షణం మనము పరిశుద్ధతను కాపాడుకునే లక్షణమే. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎట్లా అంటే ఎట్లా, గాలికి చెదరగొట్టు పొట్టు వలె మనం ఉండకూడదు. ఏ రోటికాడ ఆ పాట మనకు ఉండకూడదు. విశ్వాసులుగా మన మాట ఒకటే. మనం మనుషులను సంతోషపెట్టేవారం కాదండి, విషయాలకు రాజీ పడేవారం కాదు. అది దేవుని వాక్య క్రమములో ఉందా లేదా, నా దేవుని గణపరిచేదా కాదా, నా దేవుడు సంతోషపడతాడా లేదా, అది బంధుత్వమైన, స్నేహమైన, వివాహ సంబంధమైన మరి ఏదైనా సరే రాజీ పడడానికి వీలు లేదు. యథార్థతను మనం కాపాడుకునేవారుగా ఉండాలండి. ఉందా యథార్థత? ఉన్న మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకసారి ఒక ఫారినర్ మాట్లాడుతూ, అమెరికా దేశానికి చెందిన ఫారినర్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నానంటే, ఇండియాకి వస్తే భోజనం చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది బ్రదర్ అన్నాడు. ఇంతకేంటి బ్రదర్ విషయం ఏంటంటే, మేము మా దేశంలో ఉన్న అలవాటు ఏంటంటే, భోజనం వడ్డిస్తున్నప్పుడు మామూలుగా ఎవరు వడ్డించరు, మేము వడ్డించుకుంటాం. టేబుల్ మీద అన్నీ ఉంటాయి. ఎవరైనా బలవంతం చేసి తినండి అంటే చాలంతే. అయితే భారతదేశానికి వస్తే మాకు కొసరు వడ్డిస్తుంటారు. చాలంటే వినరెందుకు? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు కదా. అంటే నేను చెప్తున్నానంటే అది సత్యం కాదా? వద్దు అన్నాను అనుకో, వద్దు అంతే. మళ్ళీ రెండోసారి వద్దని చెప్పాలనా అన్నాడు ఆ సహోదరుడు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే మనం వద్దు అన్నాం అనుకోండి, మనం వద్దని ఎందుకంటాం? ఇంకా పెట్టాలని అంటాం. మనకున్న అలవాటు భారతదేశంలో వద్దు అంటే ఇంకా ఒక గంట వేయాలని మన లోపల ఉండే మనసు, అట్లా అలవాటు పడ్డాం మనం. కానీ దేవుని పిల్లలకి మన మాట అవునంటే అవును అంతే. అది మనం నేర్చుకోవాలి యథార్థంగా. అంతే. తినాలనుకున్నాం, ఇంకో గంట కాను వద్దని మనం వేయించుకోవడం ఎందుకండి? యథార్థత లేదు. నవ్వుతున్నాం కానీ మనం అంతా ఈ విషయంలో పొరపాటు పడటమే కదండి. యథార్థత ఉండాలి మన జీవితాల్లో. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, కప్పిపుచ్చి మాట్లాడి, మరుగున చేసి మాట్లాడి ఏం సాధిస్తామండి? ఒకవేళ దానియేలు గనక మరుగు చేసింటే, అస్మినజ్ గారు నేను అన్నం తింటే అది అరగదండి అన్నాడు అనుకో, అస్మినజ్ ఏం చేసేవాడు? వెంటనే వైద్యులను పిలిచి, ఈయనకు అరగదంట, మందు నూరి ఇయ్యండి. ఇప్పుడు అది తినాలా, మందు తినాలా? ఇప్పుడు ఏమవుతుంది? కడుపు రోగం లేకుండా మందు చేసుకున్నాడు అనుకో, పెద్ద రోగం వస్తుంది. ఎందుకు సమస్యలు తెచ్చుకోవటం? ఇప్పుడు ఒక అబద్ధం ఆడామనుకోండి, దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ అబద్ధమే, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధమే. మా ఇంట్లో మా రెండో అక్క, అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు, ఆమె కొంచెం పెద్దది కదా, మా నాన్న మామిడి పండ్లు తెచ్చి పైన అటవ మీద పెట్టేవాడంట, గంపలో పెడితే ఇంకా ఎవరు లేక చూసి స్టూల్ వేసుకొని మామిడి పండు తీసుకోవడం, ఆమె తీసుకొని గబగబగా రంధ్రం చేసి పీల్చి మళ్ళీ ఏం కనపడకుండా ఆడబెట్టేదట. అంటే కొంచెం పీల్చి సాయంత్రం నా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న అలవాటు ఏంటంటే, మేము ఏదైనా తినాలి అందరు తినాలి అంతే. భోజనం అప్పుడు కూడా అందరం కూర్చొని తినాలి, అది ఒక అలవాటు ఉండేది. సాయంత్రం గంప దించి చూస్తాక పండు 1-2 లొత్తపోయినాయి. ఏమ్మా ఎవరు తిన్నారు పైకెక్కి అంటే, ఫస్ట్ ఈమెనే నానా నాకు తెలియదంటది అనేదంట. ఆమె చెప్పిందే మాకు అనేదంట అనమాట. నాకు తెలియదు అంటే వెంటనే మా నాన్న, అమ్మా ఎవరు చెప్పుకుంది నువ్వు చెప్తున్నావంటే, తినేది ఎవరు? వెంటనే దొంగ వెంటనే దొరికిపోతారు. యథార్థంగా లేకపోతే దొరికిపోతాం అంతే. మనుషుల మధ్యనే దొరికిపోతే ఇంకా దేవునికండి? దేవుని కళ్ళు కప్పెడతాం మనం అనుకున్నాడంట భక్తుడు. ఆయన కనబడకుండా రెక్కలు కట్టుకొని ఎక్కడ పోవాలనుకున్నాడట? ఎగిరిపోవాలనుకున్నాడంట. పోయి దేవుడు లేనట్టు కనపడినాడు దేవుడు. అరే ఈడున్నాడే దేవుడు అని, ఇట్టయితే కుదరదబ్బా అనుకొని సముద్ర అగాధంలోకి పోతే దేవుడు ఆడు ఉండడు అనుకొని పోయినాడు లోపలికి. స్కేటింగ్ చేసి లోపలికి పోయినాడు. లోపలికి సముద్ర అగాధంలోకి పోయి, అమ్మయ్య దేవుడు ఇక్కడ లేడంటే ఆడు కనపడినాడు దేవుడు. అరే ఈడ కూడా ఉన్నాడా?
అట్లయితే ఇంకా చీకటి ఉందనుకో, పూర్తిగా ఆ చీకట్లో పోయి నేను కూర్చుంటా అనుకున్నాడట. చీకట్లోకి పోయినాడు. చీకట్లో పోయి ఇక కళ్ళు ఇట్లా తెరిచి ఎవరు లేరులే అనుకుంటుంటే దేవుడు కనపడ్డాడు. ఆయన అంతటా బైబిల్ గ్రంథంలో రాయబడింది, చీకటి కూడా ఆయనకు పగులు వలె ఉండును అని రాయబడిందండి. మన దేవునికి మరుగైన స్థలం ఏది లేదు. దానియేలు ఉన్నది ఉన్నట్టుగా నేను అపవిత్రుని అవుతాను యథార్థంగా తాను చెప్పగలిగాడు. జీవితాన్ని కాపాడుకోగలిగాడు. చరిత్రలో ఒక శ్రేష్టమైన రీతిగా తాను నిలబడగలిగాడండి. మూడవ సంగతి మనం చూద్దాం, ముగించుకుందాం. మూడవ సంగతి, ఈ దానియేలు తాను మొదటిగా తాను అపవిత్రుడు కాకున్నట్లు అని అధికారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత 9వ వచనం చూడండి. దేవుడు నపుంసకుల అధిపతికి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునంద అనుగ్రహించెను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను 9వ వచనం మనం చదివితే అర్థమైతే ఏంటంటే, దానియేలు మీద నపుంసకుల అధిపతికి అనగా అస్బెనజుకు దయ కలిగింది. అంటే దాని అర్థం ఏంటి? దానియేలు కోరినట్టుగా చేయాలనుకున్నాడు. కానీ 10వ వచనం మనం చదివేసరికి, మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడుబారుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము దయదలిసినట్టే ఉన్నాడు, కానీ ఆ ప్రాణాపాయానికి భయపడ్డాడు. కాబట్టి దానియేలు విన్నవించిన విన్నపాన్ని తాను అంగీకరించినప్పుడు ఇప్పుడు దానియేలు 11వ వచనం చూడండి. నపుంసకుల అధిపతి దానియేలు హనన్య మిషాయల్ అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా నేను ఇప్పుడు నియామకుని దగ్గరికి వెళ్ళాడు. అస్బెనజు క్రింద మరొక చిన్న అధికారి ఉన్నాడు, నియామకుడు. వీరికి వడ్డించేవాడు అనమాట, వీరికి పరిచర్య చేసేవాడు. ఆడ దగ్గరికి పోయి దానియేలు ఏమంటున్నాడంటే 12వ వచనంలో, భోజనమునకు శాఖ ధాన్యాదులు పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినములకు మమ్మును పరీక్షించుము. అస్బెనజు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా దానియేలు మాత్రం పట్టు వదలలేదండి. పట్టు వదలలేదు. తాను ఏదైతే అనుకున్నాడో దాన్ని సాధించటానికి దానియేలు తాను పట్టుదల కలిగిన వాడుగా ఉన్నాడు, తన పవిత్రతను కాపాడుకొని. ఇక్కడ మరొక మాట ఏంటంటే, అడిగింది దానియేలు అడిగిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఎంతమంది కలుస్తున్నారు చూడండి. హనన్య, మిషాయేలు, అజర్య, ఈ ముగ్గురు కూడా దానియేలుతో వారు కలిసిపోయారు. వినాలి జాగ్రత్తగా ఈ మాట. ఇప్పుడు దానియేలు ఏమనుకున్నాడు? తన్ను అపవిత్రపరచుకొనకూడదు అనుకున్నాడు. తన విషయాన్ని అస్బెనజుకు చెప్పాడు. ఇప్పుడు కింది వచ్చేసరికి దానియేలుకు తోడు ఇంకా ముగ్గురు అయ్యారు. అంటే వీరికి విషయం ఏ రీతిగా తెలుసు? అక్కడ మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే, దానియేలు మిగతా ముగ్గురిని కూడా ప్రేరేపించాడు. ఏమని? నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి రాజభోజనం వద్దనుకున్నాను. మీరు కూడా పవిత్రంగా ఉండలేరా? మీరు కూడా పవిత్రంగా ఉంటే మన నలుగురం కలిసి మన దేవుణ్ణి గణపరచవచ్చు కదా అని వారిని ప్రేరేపించాడు. వారు కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రేరేపించాడు. అది అక్కడ మనం గమనించవలసిన సంగతి. తానొక్కడే పరిశుద్ధుడిగా ఉండాలని అనుకోలేదు, కానీ తనొక్కడే దేవుణ్ణి సంతోషపెట్టాలి అని తన మట్టుకు తాను ఆలోచన చేయలేదు. కానీ తన తోటి వారైన ముగ్గురు కూడా తనతో పాటుగా తన వలె వారు కూడా పవిత్రులుగా ఉండాలని ఆలోచించాడండి. ఇది దేవుని పిల్లల లక్షణం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాట దానియేలు జీవితంలో ఇక్కడ నేను పరిశుద్ధులైన ప్రకారం నా స్నేహితులు కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. నేను ప్రార్థనకు వస్తే నా తోటి విశ్వాసులు కూడా ప్రార్థనకు రావాలి. నేను ఆరాధనకు వస్తే మా ఇంటిలందరూ కూడా ఆరాధనకు రావాలి. ఇది దేవుని పిల్లల లక్షణం. ఎవరైతే ఆత్మీయత లేని వారుగా ఉన్నారో, ఎవరైతే అనాలోచితంగా ఉన్నారో, వారిని కూడా ఆలోచింపజేసే విధంగా, వారిని కూడా ప్రభు వైపు ఆకర్షించే విధంగా దేవుని పిల్లలు ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. దానియేలు అలాంటి ప్రయత్నాన్ని ఇక్కడ చేశాడు. ఇప్పుడు ఒక్కడు కాదండి, ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు.
నలుగురు అయ్యారు కాబట్టి ఇప్పుడు నియమించిన నియామకుడు వీరి మాట వినగలిగాడా, వినలేదా? ఇప్పుడు చెప్పండి, ఒక్కని మాట వినడం సులువా, నలుగురు జత అడిగితే వారి మాట వినడం సులువా? నలుగురు జత అయితే. దేవుని పిల్లలారా, ఆత్మీయ జీవితంలో కూడా మన ఆ రీతిగా ఉండాలి. దేవుని గణపరిచే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో, ఆయన పని విషయం కావచ్చు, ఆయన సువార్త విషయం కావచ్చు, మన ఆత్మీయత క్షేమాభివృద్ధి విషయం కావచ్చు, మనందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు మన ఆత్మీయత మనం కాపాడుకుంటామండి. భక్తులు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు మాట మాటకి. కట్టెల పొయ్యి మండాలంటే ఒక కర్ర మండుతుందా? చెప్పండి, ఒక కర్ర మండుతుందా? మండదు. అంటించినప్పుడు అంటుకుంటుంది, కిరసాలు పోసి అంటించామనుకో అగ్గిపుల్ల మండినట్టే ఉంటుంది, కానీ కాసేపటికంతా ఆరిపోతుంది. అదే కర్రకు మరొక కర్ర జత చేసామనుకోండి, ఇప్పుడు చిన్నగా రగులుకుంటుంది. మరలా ఆ రెండు కర్రలకు ఇంకొక కర్ర జత చేసామనుకోండి, ఇప్పుడు ఎవరు తెలుసు కట్టెల సంగతి? ఇప్పుడు అంతా పట్టు పుట్టు కదండి. అదేంటి ట్రిర్ అనడం, అది వెలగడం, అంతే. గ్యాస్ స్టవ్, కట్టెలు ఒకదానికొకటి జత అయితే అప్పుడు మంట మండుతుంది. మనం చేయాలనుకున్న వంటగా అక్కడ చేయగలం. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకునేవారుగా ఉండాలి, ఒకరినొకరు పురికొలుపుకునేవారుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం తెరవండి. హెబ్రీలకు రాబడిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ వచన భాగాన్ని మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23 నుండి చదువుదాం. 23 నుండి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం నుండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచింతము. ఒకరినొకరు ఏం చేసుకోవాలండి? ఏం చేసుకోవాలి? దానియేలు ఏం చేశాడు? దానియేలు ఏం చేశాడు? పురికొల్పాడు. అనన్య, మిషాయలు, అజర్యా ఇక రండి. వాళ్ళు దానియేలు దగ్గరికి వచ్చారు. వస్తే దానియేలు అంటున్నాడు, నేను అజ్బెనజ్ని అడిగానయ్యా, ఆ భోజనం మాకొద్దు, మేము అపిత్రులం అవుతాం, కాబట్టి ఆ భోజనం మాకొద్దని చెప్పానయ్యా అంటే వీళ్ళు ముగ్గురు విచిత్రంగా చూస్తున్నారు. ఏం దానియేలనా అటెందుకు చెప్పినావు అంటే, ఆ భోజనం మనం తింటే ఇట్లా అపవిత్రం అవుతాం, దేవుని గ్రంథంలో ఇట్లా రాయబడింది కదా, విగ్రహార్పితమైంది ఏది తినకూడదు కదా, రక్తముతో కలిపి వండింది ఏమి తినకూడదు కదా అని వారికి బోధించాడు. అప్పుడు వీరు కూడా అంటాం మేలుకున్నారు, నిజమే కదా, మేము కూడా తినకుండా ఉంటాం అని నలుగురు వెళ్ళి నియామకుని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యగారు ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి, మాకు ఆహారానికి శాకాహారం పెట్టండి, తాగడానికి నీళ్లు మాత్రం ఇవ్వండి, ఒక 10 దినాలు చూడండి. 10 దినాల్లో మిగతా వారి మొఖాల కంటే మా మొఖాలు ఒకవేళ నీరసిస్తే మీరు చెప్పినట్టు వింటాం. ఒకవేళ 10 మంది లాగా మేము కూడా ప్రకాశమానంగా కలగా మొఖాలు కనపడ్డాయంటే ఇదే కంటిన్యూ చేయండి. ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు అని అడిగారండి. బిక్కుబిక్కుగా ఆ నియామకుడు 10 దినాలు రహస్యంగా శాఖ ధాన్యాదులు వారికి ఇచ్చాడు. 10 దినాలు ఇచ్చిన తర్వాత 10 దినాలు వీరు తిన్నారు. తిన్న తర్వాత ఏం జరిగింది చూడండి, అక్కడ రాయబడిన మాట. ఎంత ఆశ్చర్యకార్యం జరిగింది, ఎంత ఆశ్చర్యకార్యం జరిగింది చూడండి. మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో ఏం కనబడుతుందో చూడండి. ఎన్నో వచనం చదువుకున్నాం, మొదట 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు వాళ్ళందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, సౌందర్యంగా కనబడతా ఉన్నాయి, కలకలగా కనబడతా ఉన్నాయి. ఏమి తిన్న భోజనం, ఏం ముఖాలు? శాకాహారం తిన్న ఈ నలుగురి ముఖాలు. ఈ శాకాహారము ద్వారా వారి ముఖాలు కలగయ్యాయా, లేకపోతే ఏ కారణం చేత అయ్యాయి? చెప్పండి. ఇప్పుడు ప్రశ్న, జవాబు చెప్పండి. వీరు 10 దినాలు శాకాహారము నీళ్లు వీరు తీసుకున్నందుకు వీరు సౌందర్యంగా కనబడుతున్నారా, కలగా కనబడుతున్నారా, లేకపోతే మరొక కారణం ఏదైనా ఉందా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం.
సామెతలు 15:13 గమనిద్దాం. చూడండి, అక్కడ శ్రేష్టమైన మాట మనం చూడగలం. సామెతల గ్రంథం 15:13 ఏం రాబడింది అక్కడ? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. ఇప్పుడు వీరికి ఏమి ముఖం ఎట కనపడుతుందండి? తేటగా కనపడుతుంది, కలకలగా కనపడతా ఉంది. ఈ 10 దినాలు అయిపోయిన తర్వాత ఈ నియామకుడు వచ్చి చూశాడు, మిగతా వాళ్ళని నిలబెట్టాడు, వీరిని నిలబెట్టాడు. అందరి ముఖాల కంటే అందరి ముఖాలు ఎట్టున్నాయంటే, వాళ్ళందరినీ పరీక్షించబోతున్నారంటే 10 దినాలు అయింది అని ఒకడు పోయి ఆ ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని వచ్చినాడు. ఒకడు పోయి బాగా పౌండ్స్ పౌడర్ వేసుకున్నాడు. ఇంకేమేం పౌడర్లు పూసుకున్నారో అందరు నిలబడ్డారు. ఈ 4 కూడా నిలబడ్డారు. అందరు వరుసగా నిలబడ్డారు. నిలబడితే ఈ ఫేర్ అండ్ లవ్లీ ముఖాని కంటే, పౌండ్స్ పౌడర్ ముఖాని కంటే ఎవరి ముఖాలు బాగా కనపడుతున్నాయి? ఈ 4 ముఖాలు బాగా కనపడుతున్నాయి. దీన్ని బట్టండి వారి హృదయాల్లో ఏముంది? సంతోషం. మా దేవుని మేము గణపరచగలిగాం, మా దేవుని మేము సంతోషపెట్టగలిగాం. మేము రాజు భుజించే భోజనం తినకుండా మా దేవుణ్ణి సంతోషపెట్టే భోజనాన్ని మేము తిన్నాం అనే సంతోషం, దేవుని మాట విన్నాం, దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాం అనే ఆనందం వారిలో ఉంది కనుక శాకాహారం తిన్నా వారి ముఖాలు ఎట్లా కనబడుతున్నాయి? కలగా కనబడుతున్నాయి, సౌందర్యంగా కనబడుతున్నాయి, చూస్తానే ముద్దొచ్చేటట్టు కనబడతా ఉన్నారు. బాబా ఎంత బాగున్నారన్న, ఎంత అందంగా ఉన్నారన్న, ఎంత కలగా ఉన్నారన్న కదా. చూసిన వాళ్ళంతా వీళ్ళ ముఖాలను తేరు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ కింద వచ్చిన వాళ్ళు 20 వచనంలో చూడండి ఏం రాయబడిందో. 20 వచనంలో ఏం రాయబడిందో? రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతటి నుండి శకునగాండ్ర కంటేను, గారిని విద్య గల వారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని. ఏమి తిన్నందుకు? అందుక కదండి, శాకాహారం తిన్నందుక కాదు, దేవుని మాట నెరవేర్చినందుకు. ప్రియులారా వినండి, జాగ్రత్తగా ముగిస్తున్నాను. దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాన్ని అందరూ వినాలి. దేవుని ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా మన జీవితాల్లో చేయగలిగామంటే మనకంటే శ్రేష్ఠులైన వారు ఎవరు ఉన్నారండి. దేవుడు మనల్ని జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి ఏర్పాటు చేసుకున్నాడు, బుద్ధిమంతులను సిగ్గుపరచడానికి ఏర్పాటు చేసుకున్నాడు, లోకములో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఇంకా సిగ్గుపడేవారుగా ఉంటే ఏం లాభం? మనం వారినే సిగ్గుపరిచేవారుగా ఉండాలంటే మనం ఇంకెంత గనులుగా ఉండాలి, ఇంకా ఎంత జ్ఞానవంతులుగా ఉండాలి, ఇంకా ఎంత యోగ్యులుగా మనం ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేని విషయంలో రాజీ పడి దేవుణ్ణి బాధ పెట్టేవారుగా ఉన్నాం? ఆలోచన చేద్దాం. దేని విషయంలో యథార్థత కోల్పోతున్న వారుగా ఉన్నాం? దేని విషయంలో మనం ఇతరులు ప్రోత్సహించని వారుగా ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేసుకొని సరి చేయబడే వారుగా మనం ఉండాలండి. దానిలో 3 సంగతులు మనం ఈ ఉదయకాల సమయంలో గమనించగలిగాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మన జీవితాలు ఈ మాటలు బట్టి ఆశీర్వదించబడాలి, మన జీవితాల్లో మార్పు కలగాలి. బెల్తెషాజరుగా దానియేలు పిలువబడుతున్నాడు. తన పేరు మార్చబడిన తను ఒప్పుకున్నాడు. కల్దీయుల విద్యను నేర్చుకోమని చెప్పినా తను ఒప్పుకున్నాడు. కానీ తన జీవితాన్ని అపవిత్రపరచుకోవడానికి, తన దేవుణ్ణి దుఃఖపెట్టడానికి తను ఏమాత్రం ఇష్టపడిన వాడుగా ఉన్నాడండి. దాంట్లో రాజీ పడలేదు, యథార్థవంతంగా ప్రవర్తించాడు. తాను యథార్థవంతుడిగా ప్రవర్తించడం మాత్రమే కాకుండా తన జీవితాన్ని తాను కాపాడుకోవడం మాత్రమే కాకుండా తన తోటి వారిని కూడా ఆ రీతిగా పురికొల్పిన వాడుగా ఉన్నాడండి. ఆత్మీయ జీవితంలో పురికొల్పే జీవితాన్ని మనం కలిగిన వారు, ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారుగా ఉండాలి. చాలాసార్లు చెప్తుంటాను కదండి, మనం పురికొల్పాలి కానీ పురి మాత్రం పెట్టకూడదు. ఆత్మీయ జీవితంలో మనం పురి పెట్టేవారుగా ఉండకూడదు. కొంతమంది పురి పెట్టే వాళ్ళు ఉంటారు, వారు పెద్ద డేంజర్. వారు ఎక్కడ ఉంటారు? ఏ ఊర్లో ఉంటారమ్మా? వారు మన మధ్యనే ఉంటారు, వారు మన మధ్యనే సంచరిస్తుంటారు, వారు మనలాగానే ప్రార్థనకు వస్తుంటారు. వచ్చి ఇంకేమైనా వాళ్ళన్నా ప్రార్థనకు ఉంటాడు, పురి పెడతారనమాట. ఏదో ఒకటి పురి పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. మనం అంత మేలుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, వివేకంగా మనం ప్రవర్తించాలి. దానిలో రీతిగా ప్రవర్తించాడు. అనన్య మిషయాలు అజర్య రీతిగా ప్రవర్తించగలిగారు. అందరిలో శ్రేష్ఠులుగా నిలబడ్డారండి.
ఆ బాలుర్లో మాత్రం శ్రేష్ఠులు మాత్రమే కాదు వీరు, ఆ దేశంలో ఉన్న శకునగాండ్రు, జ్ఞానవంతులు, ఎవరైతే ఆ దేశంలో వివేకులుగా పిలబడుతున్నారో వారందరిలో శ్రేష్ఠులుగా వీరు కనబడుతున్నారు. దేవుని పిల్లలారా, జీవితాన్ని కాపాడుకుందాం. తల ఉంచుదాం. తల ఉంచి ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని ఆయనకు అప్పగించుదాం. మనము రొట్టె వలన మాత్రం జీవించం, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాం. మనం బ్రతికించేవాడు దేవుడు, మనకు జీవాన్ని ఇచ్చేవాడు దేవుడు, మనల్ని ఆశీర్వదించేవాడు దేవుడు, మన అవసరతలు తీర్చేవాడు దేవుడు. ఆ దేవుని మనం సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలి. మనుషులను సంతోషపెట్టే వారికి మనం ఉండకూడదు. పరిస్థితులకు రాజీ పడే అలవాటు మనం ఉండకూడదు. లోకానికి రాజీ పడకుండా జీవితాన్ని కాపాడుకోవాలి. పరిస్థితులకు రాజీ పడకుండా జీవితాన్ని కాపాడుకోవాలి. ఇప్పటికి ఎన్నిసార్లు రాజీ పడ్డామో, ఏమవుతుందిలే అని కాంప్రమైజ్ అవుతూ వచ్చాం, ఏమవుతుందిలే అని రాజీ పడుతూ వచ్చాం. ఇప్పటికే జీవితంలో నష్టపోయాం. ఇప్పుడైనా మేలుకుందాం, ఇప్పుడైనా కళ్ళు తెరుద్దాం. యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలగజేసింది. ఇప్పుడైనా ఆ దేవతను పారద్రోలుదాం, అపవాది ఆలోచనలు పారదొలుదాం. లోకముతో, లోక పద్ధతులతో, లోక అలవాట్లతో, లోక ఆలోచనలతో, మన స్వబుద్ధితో రాజీ వద్దు. మనకు దేవుణ్ణి గణపరిచే ఆలోచన చేద్దాం. ఆయన్నే సంతోషపెడదాం. దేవుని వాక్యానికి లోబడి ఉందాం. యథార్థంగా జీవిద్దాం. మన తోటి వారిని కూడా ఆత్మీయంగా ప్రోత్సహిద్దాం. వీరి జీవితం యథార్థవంతమైన, రాజీ పడే నిజమైన పరిశుద్ధులుగా వీరు జీవించగలిగారు. ఆ దేశంలోని శ్రేష్ఠులుగా వారు నిలబడగలిగారు. ప్రశ్నించుకుందాం, సరిచేయబడదాం. మనకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి మనం సంతోషపెడదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం. మీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. మీ గ్రంథంలో రాయించిన భక్తుల జీవితాలు మాకందరికీ ఆదర్శప్రాయం. దానియేలు, అజర్యా, హనన్యా, మిషాయేలు తమ జీవితాలు ఈ రీతిగా కాపాడుకోగలిగారు. అన్న దేశంలో రాజీ పడని జీవితాన్ని వారు జీవించగలిగారు. అధికారు దగ్గర కూడా యథార్థంగా వారు మాట్లాడగలిగారు. ఒకరినొకరు వారు ప్రోత్సహించుకోగలిగారు. ఎంత దీవెనకరమైన జీవితం, సాక్ష్య జీవితం వారు జీవించారు నాయన. వారి సాక్ష్య శేషం నేటికి మా జీవితాలకు మాదిరికరంగా ఉండగా, ఆ రీతిగా మేము బ్రతుకుతూ మా తర్వాతి తరం వారికి మేము సాక్షులుగా, మాదిరిగా ఉండడానికి, అంతకంటే ప్రాముఖ్యంగా మా కొరకు ప్రాణం పెట్టిన, తన రూపములోకి మార్చబడాలనే ఆలోచనతో ఆ ప్రభువారిని మాదిరిగా మీరు ఉంచారు. ఆ ప్రభువారి మాదిరిలో మేము ఎదగడానికి, ఆ రూపులోకి మేము మార్చబడడానికి మీరు సహాయం చేయండి, కృపను చూపించండి. ఇది నాన్న చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రం. ప్రతి వారిని పేరు వరుసను మీరు దీవించండి. ఇక నుండి, ఈ దినము నుండి మరెక్కువగా జాగ్రత్త కలిగిన వారముగా, సాతాను సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు దానికి రాజీ పడకుండా మీ వాక్యముతో బేరీజు వేసి, పరిశీలన చేసి, ఇది మీ వాక్యానికి సరిపోతుందా లేదా అని ఆలోచన చేసి, మా వ్యక్తిగత ఆలోచన కూడా మీ దగ్గరికి చెరపెట్టుకొని తీసుకుని వచ్చి, మరి సరితూకం చూసుకున్న వారముగా జీవితాన్ని కాపాడుకొని మిమ్మల్ని గణపరిచే భాగ్యం, మిమ్మల్ని సంతోషపెట్టే ధన్యత మా జీవితాలకు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ, సమస్తమైన మహిమ మీకు ఆరోపిస్తూ, రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున విశ్వాసముతో, నిరీక్షణతో స్తోత్రించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.